ప్రకాష్ రాజ్ అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే రావణ్ మాట్లాడుకునేది చూడండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ స్కెచ్, ప్రీ ప్లాన్గా గొడవలు, ప్రీ ప్లాన్గా వీలే చేసుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి ప్రజలు గమనించాలి. వైసీపీ సోషల్ మీడియా ఏదో రావాలని అరెస్ట్ చేస్తామంటే అతనేమి అంత ఉత్తమం కాదు. అతను మాట్లాడిన మాటలు మీరు ఒకసారి యూట్యూబ్ బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా ఘోరాతి ఘోరమైన మాటలు మా అధినేతను మాట్లాడారు. కాబట్టి ఈరోజు అతని మీద ఏదో పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. ఆ కేసులకు కూడా అతను ఏదో ఓవరాక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అట్లా అయితే మేము చాలా కేసులు మేము కూడా బదిలీ ఇచ్చాం. దయచేసి ప్రజలు ఈ ముగ్గురు ట్రాప్లో పడకండి, ఈ ముగ్గురు దొంగలే అని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. అలా లెక్కే లేదు. 5 మంది డిప్యూటీ సీఎంలు కాపుల్లో చేస్తామని చెప్పాడు జగన్ మొన్న. అది ఆ విషయం నేను మాట్లాడినా. మొన్న మీటింగ్ పెట్టి 2-3 మేము డిప్యూటీ సీఎం అవుతాం ఛాలెంజ్ చేశారు. వీళ్ళిద్దరూ ఓకే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థం కాలేడా. వీళ్ళేమో సీఎం అవుతాం, డిప్యూటీ సీఎం అవుతాం, పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా డ్రామా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరు? రావణు. ఇప్పుడు రావణ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో అతని మీద చాలా కేసులు నమోదైనాయి. అతను లోపల ఉంటాడు, ఇతను బయట ఉంటాడు. ఇద్దరికి శిక్ష. మళ్ళా అతన్ని తీసుకురావడానికి ఇద్దరు కాంటాక్టు, ఇతను తీసుకురావడానికి అతని కాంటాక్టు. వీళ్ళిద్దరికి కాంటాక్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పూర్తి వైసీపీ సోషల్ మీడియా. పేరి నాని కూడా మాట్లాడుతూ ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట. శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మీలాగా కుతంత్రాలు చేయట్లే మేము. కోడిగుడ్లు ఇచ్చి పంపించి కోడిగుడ్లు వేయించుకునే క్యారెక్టర్ కాదు మాది. కోడిగుడ్లు పంపించి మా పైన కోడిగుడ్లు ఏంటని చెప్పలా. అవి కూడా మనం విన్నాం ఆడియోలు కొన్ని, పంపించి డబ్బులు చేయించాలని. ఇదే ప్రెస్ మీట్ ముఖ్య కారణం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటే. ఈ ఆడియో లింక్స్ ఉన్నాయి, ఇంకా 2-3 లింక్స్ ఉన్నాయి, అన్ని పంపుతాను. అన్ని ప్రజలు టెలికాస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి వీళ్ళు ఎలాంటి వాక్యాలు మాట్లాడుతున్నారో వాయిస్ రికార్డ్ ద్వారా తెలుసుకోండి. దయచేసి ఎవరి మీద సింపతి చూపించే అవసరం అయితే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 100% వాళ్ళిద్దరు అనకాలి. ప్రకాష్ రాజ్ లాంటి 2-3 ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వైసీపీ ట్విన్ బ్రదర్స్. అందరూ ట్విన్ కాదు, బోత్ ఆల్ బ్రదర్స్. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంతే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారి బాధ్యులు అంటారు. ఏమి జరిగినా, ఎక్కడ ఊడి వచ్చినా కూడా మాకే బాధ్యులు అంటారు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పరిధిని ఆయన చేస్తున్నాడు. దీని వెనకాల పోలీసు శాఖ కూడా, దయచేసి పోలీసు శాఖ కూడా ఈ ఆడియో రికార్డు అన్ని కూడా, టేప్స్ అన్ని కూడా మీ దగ్గర వచ్చినట్టు ఉంటాయి. ఎంక్వైరీ చేయండి, విచారించండి, శిక్షలు వేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా కన్ఫ్యూషన్ ఉన్నారు, అలజడి సృష్టిస్తున్నారు వైసీపీ నేతలు. గవర్నమెంట్ లేకపోయినా కూడా అది మేము చెప్పుకోలేక బాధపడుతున్నాం. గవర్నమెంట్ లేకపోయినా వాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి పోలీస్ శాఖ వారు, మేమేమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు కాదు, కొంచెం వైసీపీ రూల్స్ ఫాలో చేయండి మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కేసు ఆల్రెడీ పెట్టున్నారని విచారిస్తారు. అరెస్ట్ చేయడం జైలుకు పోరు కదా, విచారణ జరుగుతుంది. నాని కుటుంబం నాశనం అయిపోతుంది, దేవినేని అవినాష్ కుటుంబం నాశనం అయిపోతుంది, అంబటి రామ కుటుంబం నాశనం అయిపోతుంది. అది చేసుకోకపోతే ప్రజలు నాశనం గారు. సైకోలు శాడిస్టులు ఒక చోటే ఉంటారు కదా ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. అవునన్నా, ఈ మాట నువ్వు అధికారంలో ఎందుకు అనలేదు? 2018-19 గాజులు కాస్తున్నాడు జగను. 2016-17-18 గాజులు కాస్తున్నావా? లేదంటే నువ్వు వైజాగ్ ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ ప్యాలెస్లో కూర్చొని నువ్వు ఇంకేమైనా చేసుకుంటున్నావా? నీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఆ రోజు నువ్వు గాజులు కాస్తున్నావు. వైఎస్ జగన్ అడుగుతున్నా నేను. ఆ రోజు నువ్వు ఎందుకు రాజధాని ప్రకటించలేదు? దమ్ముంటే నిజాలు పవర్ ఉంది కదా. మోడీ కూడా చెప్తుంటున్నారు, మోడీ గారి దగ్గర పేసి దండం పెట్టి చేసుకొని వస్తాను కదా, అడుగుండొచ్చు కదా. సార్ हमको बहुत बड़ा राजधानी है, 110 किलोमीटर है, हम बनाएंगे అంటే పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? హీరో వచ్చి మావి గన్ను, పక్కింటోడు గన్ను, ఏంది సోదంతా? చెప్తున్నాం కదా, ఇవన్నీ కుదరదు. అమరావతి రాజధాని, ప్రజలు అమరావతి అయిపోయి ఉంటారు. నువ్వు చెప్పినావు కదా మావి గన్ను మెసేజ్ అమరావతిని చూసుకుందాం ఎలక్షన్లో, రేపు ఎలక్షన్లో పెట్టి చూసుకుందాము. ఇవ్వలేరన్నా, మాకు పనులు ఉన్నాయా? ప్రెస్ మీట్ పెట్టుకుని ఉంటారు 4-5 మంది మా నాటలు ఉంటారు. మా బాధ్యత అవన్నీ చేసే పనులు వేరే వాళ్ళు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మేము ఒకటే, అమరావతి అభివృద్ధి చేసి చూపిస్తాం. 2029 ఎన్నికలు పోయే ముందు 2024 ముందు అమరావతి, బిఫోర్ మేము చూపించే ప్రజల్లోకి వెళ్తాం. ఇది మాత్రం వాస్తవం.
అమరావతి 5 ఏళ్ల ముందు వినున్నా అమరావతి అనేది 29కి ఒక స్ట్రక్చర్ మేము చూపించి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు వాడి మ్యాజిక్ చేయడానికి ఏ అయితే ఉంది అమరావతి కాదు, జపాన్ నుంచి తెచ్చచ్చు. అమరావతి 10 నిమిషాల్లో ఏఏలో జపాన్ కాదు వేరే కంట్రీ కూడా తెచ్చచ్చు. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, చేస్తాం, రోడ్లు వేస్తాం, మొన్న బిల్డింగ్లు కట్టినాం, వాటర్ తీసుకొస్తున్నాం, ప్రాజెక్టులు తీసుకొచ్చాం, కంపెనీలు వస్తున్నాయన్నా. మ్యాజిక్ కాదు జగన్ లాగా చేయడానికి. జగన్ అయితే జీసస్తో మాట్లాడి మ్యాజిక్ చేస్తాడు. అందుకే అందుకే 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల్లో అమరావతి మరో హైదరాబాద్లో చూపిస్తాం మేము. స్టాండ్ అవును 2029కి 2024 ముందు అమరావతి, ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు అభివృద్ధి చూపించి వెళ్తాం ఎలక్షన్కి. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు, జై హింద్. నేను తిట్టి నిన్న పొగుడు తప్పుకుంటావునా? నిన్న బండబూతులు తిట్టి ఎలా వాళ్ళు మాట్లాడింది ఎవరు అసలు? వాళ్ళు ఎవరిని మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జనసేన పార్టీని మాట్లాడి ఈరోజు వాళ్ళు ఎందుకు పరామర్శిస్తాం మేము? ఏం అవసరం ఉంది మాకు? అతను ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని, పిల్లల్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినడికి మేము అరెస్ట్ చేస్తాడు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయాల? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేశారు, మా జనసేనకు అరెస్ట్ చేశారు, చొక్కలు బట్టి లాక్కెళ్ళారు. ఇంకా వీడియోలు, ఈరోజు కూడా వీడియో వచ్చింది 3 years ago అంట. పొద్దున ఇన్నిసార్లు కేసులు పెట్టినారు, అప్పుడు మాకేమైనా మాట్లాడారు ఎవరైనా? లేదే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దాన్ని మీరు శిక్ష పడాలి, కోర్టులో చెప్పుకోండి ఏమనంటే. ఇది వాస్తవం అన్న. అదే కదా బాధ. సరైన కేసులు పెట్టడం బాధపడుతున్నా. ప్రభుత్వం ఫెయిల్ అని చెప్ప, కానీ హోంశాఖలో వాళ్ళకి సరైన శిక్షలు పడట్లేదు బాధపడుతున్నాను నేనే కాదు, జనసేనకు అందరూ బాధపడుతున్నారు. అంటే మా మీద దాడి చేస్తే మేము అప్పుడు పోతే జైలుకి వెళ్ళాం మేమందరం. వాళ్ళని జైలుకి పంపలేకపోతున్నాం. ఏంటి ఆ సెక్షన్లు అర్థం కావట్లే. సెక్షన్లు బలంగా ఉన్నాయా లేకపోతే లాయర్లు బలంగా ఉన్నా అర్థం కావట్లే మాకు కూడా. ఇది గవర్నమెంట్ చూసుకోవాలి సీరియస్గానే. మేము కూటమిలో ఉన్నా చెప్తున్నాం, మేమేమి పొగడట్లా. హోమ్ మినిస్టర్ కానీ మేమేమి పూజించట్లా, ఉన్న విషయం చెప్తున్నాం మేము. ఒకటండి, ఆయనకి ఏ శాఖ ఇచ్చినా ఆయన అద్భుతంగా చేస్తాడు. అది ఏ శాఖ అయినా సరే, హోం శాఖ మించిన శాఖ అయినా కూడా సరే, ఆయన అన్ని శాఖల అర్హత గల వ్యక్తి. గారి గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన మా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో నిజంగా ఆయన వృత్తిలో పెట్టుంటే, ఆయన అడ్వకేటు, నేను ఒక కేసు ఇచ్చిన ఆయన కూడా తెలుసు, నాదో కేసు ఉంది ఆయన దగ్గర. నేను మళ్ళీ ఆ కేసు దాన్ని మార్చుకున్న సంగతి ఆయన తెలియదు నేను మార్చుకునే ఆ కేసు కూడా. ఆయన సర్టిఫికేట్లు, ఆయన స్కూలు, కాలేజ్